ఈరోజైతే నేను షాపింగ్కి వెళ్తున్నాను. ఎక్కడికెక్కడికి వెళ్తున్నామో నేను చూపిస్తాను మీకు. జస్ట్ ముగ్గురికి ఒక్కొక్క డ్రెస్ కొందామని వెళ్తున్నాము. తనకి ఫొటోస్ తీయించడానికని, డ్రెస్సెస్ తీసుకోవడానికని వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తారండి ఎక్కడికి వెళ్తున్నామో. ఫస్ట్ అయితే ఓల్డ్ నావికి వెళ్తాం. దాంట్లో ఏమైనా దొరికితే ఓకే, లేకపోతే లేదు. బయట అయితే చాలా వర్షం పడింది. చూపిస్తా చూడండి వెదర్ ఎలా ఉందో. అసలు మీకు కెమెరాలో కనిపిస్తుందో కనిపించట్లేదు కానీ వెదర్ అయితే చాలా మబ్బుగా ఉంది. మా బుడ్డదేమో చూస్తుంది మంచిగా కూర్చొని కార్లా, చల్లగా ఉన్నట్టుంది. దానికి కూడా చూపిస్తా చూడండి బయట ఎలా ఉందో. ఇదైతే మార్నింగ్ టైంలో లేచిన తర్వాత. సో ఆ రోజు చాలా పనులు ఉండే తనకు, మీటింగ్, ఇంకా తర్వాత ఈమెకు స్నానము, నేను వంట అన్నీ చేయాలి. సో చాలా పని ఉండే. ఈరోజైతే బయటకు వెళ్తున్నాం. తనకి ఫోటోలు తీద్దామని, కొన్ని పాపని పుట్టినప్పటి నుంచి తీర్చలేదు కదా, సో సరే అని ఈరోజు తీద్దామని వెళ్తున్నాం. చూడాలి. మార్నింగ్ లేచినప్పటి నుంచి అన్నీ చేసుకుంటున్నా. ఇంకా రెడీ అయ్యి కొంచెం షాపింగ్కి వెళ్ళి తనకి ఏమైనా డ్రెస్ తీసుకొని, మేము కూడా ఏమైనా తీసుకొని వచ్చి మళ్ళీ రెడీ అయ్యి ఫోటోషూట్కి వెళ్ళాలి. సో ఇప్పుడైతే తను ఆయిల్ మసాజ్ చేసుకుంటుంది. తన కోసం ఒక వేసుకున్నా మాది. ఇది ఎలా ఉంటుందో తనకు వేసి చూడాలి. ఫస్ట్ అయితే కనిపిస్తుందా, బాగుందా? మొత్తం వెల్వెట్ క్లాత్ వచ్చి కింద అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చింది. డైలీ ఆయిల్ మసాజ్ అయితే చేసుకుంటుంది. మార్నింగ్ లేచాక వాళ్ళ నాన్నే చేయిస్తారు, నేను చేయించాను. నాకు వంగాలంటే కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో నాకు చేయాలనిపించదు, తనే చేయిస్తారనమాట. మార్నింగ్ ఈవినింగ్ ఆయిల్ మసాజ్ చేయించుకుంటూ వాళ్ళిద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు. తను ఏదో చెప్తారు, ఆమె అని మూలుగుతుంది. చాలా బాగుంటుంది అనమాట. ఇద్దరిది నవ్విస్తారు బాగా. ఇలా పడుకుంటే నాకు చాలా ఇష్టం. తను ఇప్పుడిప్పుడే తల లేపి చూస్తుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. అసలు వాళ్ళు ఆయిల్ మసాజ్ చేస్తుంటే నేను కూడా అక్కడే ఉంటాను అనమాట, దాన్ని చూసుకోవడానికి అని చెప్పి. చాలా క్యూట్గా ముద్దుగా అనిపిస్తుంది. అట్లా లేచి లేచి చూస్తుంది తల, చాలా బాగుంటుంది. ఇదన్నమాట మార్నింగ్ రొటీన్. అయితే మా బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఆమెకి ఆయిల్ మసాజ్ చేయించి ఇంకా తర్వాత ఫీడ్ చేసి బాత్ చేపిస్తాము. తనకి బాతింగ్ అయితే వాష్రూమ్లో ఏం చేయించము. మేము ఇలా బెడ్రూమ్లోనే ఒక సెటప్ పెట్టేసి టబ్లో కూర్చోబెట్టుకొని అలా స్నానం చేయిస్తాము. అది సో తన ఫీడింగ్ అయిపోయాక బాతింగ్ అనేది చేయిస్తామన్నమాట. చూడండి. వాళ్ళ నాన్న ఎటు ఉంటే అటే చూస్తుంది. అసలు చాలాసేపు చూసుకుంటుంది వాళ్ళ నాన్నని. ఎందుకు చూస్తుందో అర్థం కాదు. చాలాసేపు నా మీద ఉన్నా కూడా తన వైపే చూసుకుంటూ కూర్చుంటుంది. నవ్వు, మళ్ళీ నవ్వు, 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 నవ్వు నానా, నవ్వు, మళ్ళీ నవ్వు. నిద్ర వచ్చిందా? ఇప్పుడే కదమ్మా లేచింది నువ్వు, ఇప్పుడే కదా నాన్న లేచింది. ఇంకా లాల చేసుకొని షాపింగ్కి పోదాం మనం. ఏం చేస్తున్నావు నానా? ఏం పని అది? రాబిట్. ఏడికి వెళ్తున్నాం మనం? చింతల్లి, ఏడికి వెళ్తున్నాం మనం? నాన్న ఏం చేస్తున్నాడు?
నాన్న ఏం చేస్తున్నాడు? నాన్న ఏడిపిస్తున్నాడా? గోయింగ్ టు షాపింగ్. అన్నీ వాళ్ళ నాన్నే చేస్తున్నారని అనుకుంటున్నారా? నేను చేస్తుంటే తన వీడియో అస్సలు తీయరండి. అసలు వీడియో తీయడం అంటే చాలా చిరాకు. అసలు తీయనంటే తీయరు. సో అందుకనే ఇంకా నేనే తీస్తాను, తనే చేసుకుంటారు. అదనమాట సంగతి. ఇంకా తనకే డ్రెస్ కావాలని, మా హస్బెండ్కే డ్రెస్ కావాలని వెళ్దాం అనుకున్నాము. కానీ లాస్ట్కి తనే తీసుకోలేదు. ఆల్రెడీ పాపకు ఉంది కదా, ఇంకా తనకేం దొరకలేదు. సో అదే పెట్టామన్నమాట, అదే వేసాం తనకి. ఇంకా నేనైతే ఒక స్వెటర్ టైప్ టీషర్ట్ అయితే తీసుకున్నాను. చూడండి ఎలా ఏడుస్తుందో. దానికి మొత్తం స్వెటర్ వేసి క్యాప్ పెట్టి అన్నీ పెట్టేసరికి ఇంకా చిరాకు వచ్చినట్టుంది. ఇంకా కార్లోకి వెళ్ళినాకైతే ఊరుకుంది, చాలా మంచిగా ఉండే. సో వెళ్ళేలోపే ఇక అలా చేస్తుంది అనమాట. ఇంకా తీసుకెళ్తలేరు వీళ్ళు ఏంటి అని చూస్తుంది. ఎంత క్యూట్గా మూతి ఎలా పెట్టి చూస్తుందో అసలు. చూడండి ఎంత కోపంగా మూతి ఇలా బుంగమూతి పెట్టుకొని చూస్తుంది. బయట అయితే ఫుల్ వర్షం పడి తగ్గిపోయింది అనమాట. ఎందుకు వర్షం పడ్డా కూడా వెళ్ళామంటే, యాక్చువల్గా ముందు నుంచి అడుగుతున్నాను. ఫస్ట్ వచ్చిన వీకెండ్స్లో వెళ్దామని అడిగాను. ఇంకా తనకి వర్క్ ఉండే, సో తనకు కుదరలేదన్నమాట. సరేలే ఈరోజే ఫోటోషూట్కి వెళ్ళాలి కదా, చూద్దాంలే ఏమన్నా డ్రెస్ దొరుకుతుందేమో తీసుకుందాం తనకి గ్రాండ్గా అని. యాక్చువల్గా కోవిడ్ కాబట్టి ఒకటే డ్రెస్ వేయాలన్నారు. సో గ్రాండ్ డ్రెస్ ఇంకా ఏమన్నా దొరుకుతాయేమని వెళ్ళాము, కానీ ఏం దొరకలేదు. తనకైతే ఏం చలి పెట్టలేదులేండి, ఎందుకంటే తను బాగా స్వెటర్ వేసుకుంది, కార్ సీట్లో కూర్చుంది, పైన క్యాప్ ఉంటుంది, ఇంకా అన్నీ వేసాం కదా. తనకి ఏం చలి పెట్టలేదు, వెచ్చగానే ఉండే. కార్లో కూడా హీటర్ వేసాము. ఫుల్ వర్షం పడింది బయట. ఆఫ్టర్నూన్ 1 అవుతుంది టైం. ఎలా ఉంది చూడండి వెదర్. నీకు తెలిసిందా అంటాను. చల్లగా ఉందా అమ్మ? అమ్మ చల్లగా ఉందావే అను అన్నానా? అంతా వాటర్ అయిపోయింది. అక్కడ వాటర్ ఉంది చూడండి. త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా పడుతుంది వర్షం. కాస్కో హోల్సేల్ గ్యాస్ స్టేషన్ ఇదేమో. ఇక్కడ గ్యాస్ ఎవరిది వాళ్ళే కొట్టుకోవాలన్నమాట, అక్కడ ఎవరు ఉండి కొట్టరు. సో ఇప్పుడు మా వారు కొడతారు, చూపిస్తా చూడండి. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ముందు? ఒకటే అన్నా. ఇక్కడ ఉన్నారు కదా మమ్మీ ఎంప్లాయీస్. వాళ్ళు ఎవరు? వాళ్ళు జస్ట్ ఏదైనా క్రెడిట్ కార్డు ఇష్యూ. ఓకే. ఇక్కడ వెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఒకటే ఉంది కదా. కానీ మనది లెఫ్ట్ సైడ్.
చిన్న తల్లి. మా వెచ్చగా ఉందావే, చల్లగా ఉందా? పడుకో, మళ్ళీ నిద్ర వచ్చి ఏడ్చినావు కదా, పడుకోనా? దీనికి కార్ సీట్ కవర్ కొనాలనే మనం. ఎవరి గ్యాస్ వాళ్ళే కొట్టుకుంటున్నారు చూడండి అక్కడ. అలా అనమాట. కార్డ్తో బిల్ పే చేసి ఎవరి గ్యాస్ వాళ్ళే కొట్టుకోవాలి. నేను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే చాలా షాక్ అయ్యాను అనమాట. ఇలా కూడా కొట్టుకుంటారా, వాళ్ళు ఎవరు లేరు కదా. సో ఎవరిది వాళ్ళే కొట్టుకోవాలి ఇక్కడ. ఎందుకు నవ్వుతున్నారు చిన్న తల్లి? నాన్న ఏం చేస్తున్నారు బయట? చేస్తున్నారా? మళ్ళీ అను, అను. మళ్ళీ అను, అను. మళ్ళీ మళ్ళీ అను, అను, అను. మా అయిపోయింది అంతే. చాలా లైన్స్ ఉంటాయి ఇక్కడ. దేని గురించి? ఏం లేదు. ఎప్పుడు చూడలేక గ్యాస్ స్టేషన్? గ్యాస్ స్టేషనా? చూసినా కదా స్టార్టింగ్లో వచ్చినప్పుడు మనం వెళ్ళాం కదా అక్కడ సానుజలో ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చినాక ఎప్పుడు రాలా. కాస్కో గ్యాస్ స్టేషన్ నీకు తెలుసా? తెలుసా నీకు? ఏం మాట్లాడినా మా పాప అన్నిటికీ ఏమో అంటుంది. సో నీకు తెలుసా నీకు తెలుసా అని అడిగితే మళ్ళీ ఏం మాట్లాడదు. సో యాక్చువల్గా అయితే వర్షం తగ్గిపోయిందిలే అని చెప్పి స్టార్ట్ అయిపోయాం కదా. గ్యాస్ కూడా తన ముందు చూసుకోలేదు. స్టార్ట్ అయిపోయినాక అరే గ్యాస్ లేదు కదా అని చూసుకున్నారు. ఇంకా అలాగే కాస్కో హోల్సేల్ దగ్గరికి వచ్చి గ్యాస్ కొట్టించుకొని వెళ్ళే లోపే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. అబ్బా ఫుల్ పడుతుంది, వెనక్కి వెళ్ళిపోదామా అని అనుకున్నాము. సరేలే ఇంకా ఎలాగో స్టార్ట్ అయ్యాం కదా, జస్ట్ స్టోర్ వరకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాంలే అనుకున్నాము.
వర్షం తగ్గకపోతే. చాలా రోజులు అయిందనమాట బయటికి వెళ్ళి. సో అలా రైడ్కి వర్షంలో వెళ్ళేసి వస్తే బాగానే ఉంటుంది కదా అనుకున్నాను. మధ్యలోకి వెళ్ళంగానే వర్షం ఫుల్ అయిందనమాట. ఇంకా నాకు చాలా భయం వేసింది. సరేలే వద్దులే, పాప ఉంది కదా ఇంటికి వెళ్ళిపోదాంలే అంటే కూడా ఇంకా తనే తీసుకెళ్ళారు. అలాగే ఇంకా అక్కడికి వెళ్ళాక వర్షం అయితే తగ్గిపోయింది. బాగానే లోపలికి వెళ్ళాము, అంతా షాపింగ్కి వెళ్ళి చూసాము, కొన్నాము, అంతా అయిపోయింది. మళ్ళీ బయటకు వచ్చేసరికి మళ్ళీ ఫుల్ వర్షం పడుతుంది అనమాట. సరేలే అని చెప్పి మళ్ళీ పక్కన ఉన్న షాప్కి వెళ్ళి అలాగే ఏమైనా ఉన్నాయేమో చూద్దామని వెళ్ళాము. ఇంకా అక్కడ చూసి కొనుక్కొని బయటకు వచ్చేవరకు వర్షం అయితే తగ్గిపోయింది. ఇంటికి వచ్చేసాము ఫైనల్గా అయితే. ఇంకా అదే చూడండి, మా షాపింగ్ వ్లాగ్ అయితే మొత్తం కంటిన్యూస్గా పెట్టాను. చాలా బాగుంది బయట వెదర్ అయితే, అందుకనే షూట్ చేసి మొత్తం అలాగే పెట్టేశాను. చూడండి అసలు షాపింగ్లో ఏమేమి కొన్నామో కూడా లాస్ట్లో చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే మొత్తం వీడియో అయితే చూడండి. చూసారా ఎంత పెద్ద వర్షం పడుతుందో, ఫుల్గా పడింది. నాకైతే చాలా భయం వేసింది అసలు అయితే, అమ్మో అనుకున్నా. మళ్ళీ ఈ ప్లేస్కి రాగానే వర్షం అయితే తగ్గిపోయింది. బాగానే అమ్మాయి వర్షం తగ్గిపోయింది అని అనుకున్నాను. వర్షం అయితే లేదు షాప్లోకి వెళ్ళేవరకు. చూసారా ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయో అసలు, బాబా ఏమన్నా కార్లా, అమ్మ బాబోయ్. ఇటు చూసినా కార్లే ఉంటాయి కదా. షాప్స్ ముందు కూడా చాలా కార్లు ఉంటాయి. అబ్బా జనాలందరూ షాప్లలోనే ఉన్నారా అని అన్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళినా ఫుల్ జనాలు ఉంటారు, ఫుల్ బిజీ ఉంటుంది అక్కడ. పార్కింగ్ లాట్ మొత్తం అసలు పెట్టుకోవడానికి వెతికి వెతికి పెట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు షాప్లలోనే ఉంటారా అనిపిస్తుంది. వీకెండ్స్లోనే వస్తారు అనుకుంటారు కదా చాలామంది. వీక్ డేస్లో కూడా ఫుల్గానే ఉంటుంది. చూడండి ఎన్ని ఉన్నాయో షాప్స్, ఎన్ని కార్లు ఉన్నాయో. ఇది బెస్ట్ బై ఎలక్ట్రానిక్ షాప్ అది. ఇక మేము వెళ్ళే షాప్ అయితే వచ్చేసింది. ఓల్డ్ నావీకి వెళ్ళాము. తర్వాత పక్కన రాస్ అలా ఇంకా వేరే షాప్కి కూడా వెళ్ళాము. ఏమేమి కొన్నామో నేను లాస్ట్లో చూపిస్తాను, చూసేయండి వీడియో అయితే. ఓల్డ్ నావీలో 50% డిస్కౌంట్ ఉందన్నమాట. సో ఏమన్నా మంచిగా ఉంటే కొందామని వెళ్ళాము అక్కడికైతే. కానీ అందులో ఏం దొరకలేదు కూడా. పిల్లల బట్టలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయి అసలు. మన బట్టలే బెటర్ అనిపిస్తుంది ఇంకా వాళ్ళ బట్టల కంటే.
ఈ డాగ్ పేరు పిట్బుల్ డాగ్. అమ్మో, ఆ డాగ్ కరిస్తే అంట మొత్తం కండ కండ వచ్చేస్తుందంట. దాన్ని చూస్తేనే భయం వేస్తుంది నాకు. వచ్చిన స్టార్టింగ్లో చెప్పారనమాట. ఇవి మన దగ్గర కూడా ఉన్నాయి, కాకపోతే నాకు ఇక్కడికి వచ్చినాకనే తెలిసిందనమాట ఆ డాగ్ గురించి. నాకు దాన్ని చూస్తేనే భయం వేసిద్ది. చూసారా, మా షాపింగ్ అయిపోయింది. ఉల్నావిలా అయిపోయి బయటకు వచ్చేలోపే ఫుల్గా వర్షం పడింది. అమ్మో, మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళినా తడిచిపోతాంలే అని చెప్పి పక్కనున్న షాప్కి వెళ్ళాము. ఫుల్గా తిడతారనమాట. ఇంకా బయటకు వెళ్తే, షాపింగ్కి వెళ్తే ఇక తొందర 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 అని చెప్తారు. అసలు చూడనివ్వరు కూడా. సో నీ వల్లనే వర్షం పడుతుంది అన్నట్టుగా అని తిట్టారు. సో కొంచెం సేపు అయినాక వర్షం మళ్ళీ తగ్గిపోయింది. ఆలోపు పక్కన షాప్కి వెళ్ళి చూసాము, అంతే. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ వస్తుందో ఏం అర్థం అవ్వదు. మళ్ళీ అప్పుడే వర్షం తగ్గాక మళ్ళీ మేము ఇంటికి వెళ్ళే లోపే, మేము జర్నీ స్టార్ట్ అయ్యే లోపే మళ్ళీ ఎండ వచ్చేసింది.
ఏమేమి కొన్నానో చూపిస్తాను అన్నాను కదా. ఫస్ట్ అయితే బట్టలు చూపిస్తాను. నాకైతే ఈ స్వెటర్ టైప్ టీషర్ట్ ఒకటి కొన్నాను నేను. ఇది $10. ఇలా ఉంటుంది, నార్మల్ టీషర్టే. ఇంకా ఒకటి ఇది కొన్నాను. ఇది ఒక $3 పడింది నాకు, అంతే. బాగా అనిపించింది చూడగానే, వేసుకుంటే కూడా బాగుంది, కాకపోతే షార్ట్ ఉంది. $3 ఇదేమో. ఇంకొకటి ఫ్రాక్ కొన్నాను, ఓన్లీ నీస్ వరకే ఉంటుంది ఈ ఫ్రాక్. ఇది చాలా తక్కువకి వచ్చింది అనమాట, $30 ఏమో ఉంది, $7 ఏమో వచ్చింది క్లియరెన్స్లో. సో అందుకనే బాగుంది కదా అని చెప్పి కొన్నాను. సో నావి చూపించేసాను కదా, ఇప్పుడు పాపకి ఏం కొన్నామో చూపిస్తాను. తనకి ఇదొక డ్రెస్ కొన్నారు, జంప్ సూట్ టైప్. ఇదేమో $22 ఏమో ఉండే, 30% డిస్కౌంట్లో $14 ఏమో వచ్చింది. మా పాప పక్కన సౌండ్ చేస్తుంది. ఇంకా ఇదొక ఫ్రాక్, ఇదేమో 6 to 9 months ఫ్రాక్ అనమాట. సో తనకు అన్నీ చిన్న బట్టలే అయిపోతున్నాయి, 3 monthsకి. చాలా బట్టలు అంటే చాలా ఉన్నాయి. నేను తన బట్టలు సపరేట్ వీడియో చేస్తాను. ఇదేమో $4 పడింది, కొంచెం పెద్దగా ఉంది కదా, బాగుంది కదా అని చెప్పి ఇది కొన్నాము. ఇంకా నెక్స్ట్ ఇలా క్లాత్స్ కొన్నామన్నమాట, చిన్న చిన్న టవల్స్ టైపు, బాత్ చేయించినప్పుడు తుడవడానికి అని చెప్పి. ఇంకా ఇవి వాషింగ్కి వేయలేదు, వాషింగ్కి వేస్తాను. ఇలా చిన్న చిన్న టవల్స్ కొన్నాను. ఇంకా ఒకటి తనకి ఆయిల్ మసాజ్ చేసినప్పుడు కానీ, తన బెడ్ పైన వేయడానికి, తన క్రిబ్లో వేయడానికి కానీ ఇలాంటి కొన్ని టవల్స్ కొన్నాను. ఈ ఒక 4 ఏమో వచ్చినాయి, 5 ఏమో వచ్చినట్టున్నాయి. ఒక $7 పడింది అంతే. 5 క్లాత్స్ $7 పడింది. ఈ చిన్న చిన్న టవల్స్ ఏమో $4 పడ్డాయి. ఇందులో 8 వచ్చాయి, $4 పడింది. నెక్స్ట్ తనకి హెడ్ బాస్ కొన్నామన్నమాట, హెడ్ బాస్. సో తనకి కలర్స్ ఏం లేవు, జస్ట్ పింక్ అవే ఉన్నాయి, వైట్ పింక్ అంతే ఉన్నాయి, ఇంకేం లేవు. వేరే డ్రెస్సెస్కి మ్యాచ్ చేద్దామంటే. సో ఇది తక్కువకే వచ్చిండే, $6 ఏమో వచ్చినట్టుంది. సో ఇందులో చాలా ఉన్నాయి కదా, 10 ఉన్నాయి కదా అని చెప్పి ఇది కొన్నాము. ఆల్రెడీ 2 or 3 తీసేసినట్టున్నాను నేను. బాగున్నాయా? కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయని. ఇంకా నేను స్లిప్పర్స్ కొన్నాను, మా స్లిప్పర్స్ పాతగా అయిపోయినాయి అని చెప్పి ఇవి కొన్నాను. ఇది ఒక $12 పడింది. ఇంకా తన ఆడుకోవడానికి బొమ్మలు, ఇది పియానో, సౌండ్ వస్తుంది దీంట్లో. ఇదేమో జస్ట్ చేతిలో పట్టుకొని ఊపడానికి అలా. ఇదిగా ఇవి ఒకటి చేతికి, తన చేతి ఊరికే నోట్లో పెట్టేసుకుంటుంది ఇప్పుడు. సో తన చేతి చూడడానికి అని చెప్పి ఇవి కొన్నాము. ఇంకొకటి ఇది కూడా సౌండ్ వస్తుంది. ఇంకొకటి ఇది ఫిష్. బాగున్నాయి కదా. ఇది ఒక $4 పడింది. ఇది ఒక $3 పడింది. ఇది ఒక $3. ఇది ఒక $4. ఇది ఒక $4. ఇంకా తనకి చిన్న షూస్ అయితే కొన్నారు, బాగున్నాయి కదా అని చూసి కొన్నారు. 0 to 3 months ఇవి. తన కాళ్ళు చిన్నగానే ఉంటాయి కదా, సో అవైతే కొన్నారు. ఇవి ఒక $6 పడ్డాయి అన్నమాట. ఇంకా ఇది ఒకటి కిచెన్ దగ్గరికి అని చెప్పి స్క్రబ్బు, ఇంకా పెట్టుకోవడానికి అని చెప్పి స్టీల్ స్క్రబ్బు, మామూలు స్క్రబ్బు పెట్టుకోవడానికి అని చెప్పి ఇది ఒకటి కొన్నారు. దీని కాస్ట్ వచ్చేసి $4. తను ఏడవట్లేదు, ఎత్తుకుంటే మళ్ళీ ఊరుకుంటుంది, తను ఎత్తుకోవాలంట. ఇది కూడా ఒకటి, ఇది ఒక $4. ఇలా సౌండ్ వస్తుంది.
ఇది ఒకటి అంటే క్రీమ్స్ ఇంకా లిప్స్టిక్స్ అన్నీ పెట్టుకోవడానికి అని చెప్పి ఇది ఒక ఆర్గనైజర్ కొన్నాను. ఎందుకు నానా? సో ఇంకా ఈ వీడియో ఇంతేనండి. ఏమేమి కొన్నానో అన్నీ చూపించాను కదా, ఇంతే అండి ఈ వీడియో అయితే. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మీలో కనుక ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని ఎందుకు క్లిక్ చేయాలంటే నేను ఏ వీడియో పెట్టగానే ముందుగానే మీకే నోటిఫికేషన్ వస్తుందన్నమాట, అందుకనే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. నా షాపింగ్లో మీకు ఏమైనా నచ్చితే ఎలా ఉన్నాయని చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.